హాయ్ ఫ్రెండ్స్! ఎండాకాలం వచ్చింది కదండీ! చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది కదా! అయితే చాలా ఈజీగా, హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 3 పటికని తీసుకొని పొడి చేసుకొని, ఒక 10 నిమిషాల ముందు సబ్జాలను నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్‌ని తీసుకొని దానిలోకి పొడి చేసుకున్న హాఫ్ కప్పు పటికి పొడి, హాఫ్ కప్పు సబ్జాలను వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న కూల్ వాటర్‌ని తీసుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ సాల్టు, ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని దాని నుండి జ్యూస్‌ని వేసుకోవాలి. అలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఒక చిన్న పుదీనా ఆకును కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పటికి పొడంతా బాగా కరిగేంత వరకు కలుపుకొని, తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌ని తీసుకొని దానిలోకి ఆ వాటర్‌ని వేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసాం కదండీ! పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్‌గా ఉంటుంది ఫ్లేవర్ అనేది. ఈ సమ్మర్‌లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఐస్ క్రీమ్స్‌ను. చాలా హెల్తీ కూడా కదండీ! సబ్జాలు వేసాం కదా! చల్లగా ఉంటుంది. ఈ విధంగా అన్నిటిలో వేసుకున్న తర్వాత వాటిపై మూతలను పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోతే గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చండి. తరువాత ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 6 అవర్స్ తర్వాత బయటకు తీసి ఒక్కసారి వాటర్‌లో డిప్ చేసుకొని తీసుకొని, తర్వాత మౌల్డ్స్ నుంచి ఐస్ క్రీమ్స్‌ను సెపరేట్ చేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీగా, హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్స్‌ను ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. చాలా హెల్తీ కూడా. పిల్లలు హాఫ్ డే స్కూల్స్ అవుతున్నాయి కదా! స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి చల్లగా ఇలా చేసి పెట్టివ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేయండి.